విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే రాజీనామా చేశారు. సో దీని మీద మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత సంగప్ప గారు. సో వారిని అడిగి ఒక్కసారి మరి మాట్లాడదాం. అసలు ఏంటి జంతర్ మంతర్లో ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తుంటే 28 రోజుల పాటు ఈ ప్రొటెస్ట్ తర్వాత ఇప్పుడు మరి ఈ రాజీనామా, ఇన్ని రోజుల వరకు ఈ రాజీనామా అసలు లేదు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మరి ఈ రాజీనామా చేయడం తర్వాత మరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయ పరిణామాలు ఎలా చేంజ్ అయిపోతున్నాయి అనేది మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నేత సంగప్ప గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే మరి రాజీనామా చేశారు. ఇదంతా మరి పిల్లల ఏదైతే నీట్ పేపర్ లీక్ ఏదైతే జరిగిందో దానికి నిజంగానే మరి అకౌంటబిలిటీ తీసుకొని రాజీనామా చేశారని దీన్ని ఎట్లా చూడాలంటారు? ఒకటి, ఈరోజు ఆయన గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆయన చెప్పింది అవన్నీ బాగా డిస్టర్బ్ గా నేను చాలా డిస్టర్బ్ అయినా నేను. అయితే ఇది బాధ్యత నుంచి తప్పుకోవడం కాదు, బాధ్యత నుంచి ఎస్కేప్ కావడం కూడా కాదు. పూర్తి బాధ్యతాయుతంగానే ఉన్నా నేను. ఎప్పుడు కూడా నా బాధ్యతను తప్పుకోలేదని ఆయన చెప్పారు. ఒకటి, రెండోది, మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు భారతదేశంలో పేపర్ లీక్ అనేది గత చరిత్ర చూసినట్టయితే గత కేవలం 10 సంవత్సరాల యూపీఏ హయాంలోనే దాదాపు 100 పేపర్ లీక్ అయ్యాయి. అట్లాంటి పరిస్థితుల్లో మనం చూసాం. మనము ఏ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు. వాళ్ళు వచ్చి ఈ రోజు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సరే, రాజకీయ పార్టీలు ఏమైనా చేయనియండి, కానీ ఒకటి ఏంటంటే నీట్ పేపర్ లీక్ అయిందని తెలిసిన మరుక్షణం వెంటనే కేంద్ర ప్రభుత్వం సిబిఐకి ఆ కేసు అప్పచెప్పింది. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఇది ఎవరైతే లీక్ కు పాల్పడ్డారో వాళ్ళందరినీ 17 మందిని పూర్తిగా అందరిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. వాళ్ళపై ఫాస్ట్ ట్రాక్ విధానంలో విచారణ జరుగుతుంది. వాళ్ళకి శిక్ష పడతాయి. ఒకటి, రెండోది, వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తుంది. తర్వాత ఆల్రెడీ ఒక చట్టం తీసుకొచ్చింది, మీకు తెలుసు. ఎవరైతే పేపర్ లీక్ పాల్పడతారో వాళ్ళపైన కఠినమైన శిక్షలు, మీరు ఊహించినటువంటి శిక్షలు. అంటే 28 రోజుల నిరాహార దీక్ష చేసిన తర్వాత సోనం వాంగ్చుక్ గారు చేసిన తర్వాత వెంటనే పేపర్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, రీనీట్ పెట్టారు. అద్భుతంగా విజయవంతంగా నిర్వహించారు. అతి తక్కువ టైంలోనే వాల్యుయేషన్ చేసేసి మళ్ళీ ర్యాంక్ ఇచ్చేసి రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు కౌన్సిలింగ్ కి విద్యార్థులు రెడీ అవుతున్నారు. ఇదంతా ఒక వైపు. అయితే ఈ టైంలో కొంతమంది తక్కువ మంది విద్యార్థులు, సరే ఇంకొంతమంది వాళ్ళ సానుభూతి పరులు వాళ్ళందరూ ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేయడం ఇదంతా చూస్తున్నాం మనం. ఈ రోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈవెన్ ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల కూడా పూర్తి సానుభూతితో ఉంది. వాళ్ళకి పూర్తి కన్సర్న్ తో వాళ్ళని చర్చకు పిలిచింది. ఇప్పటికీ 3 దఫాలుగా వాళ్ళతో చర్చలు చేసింది. చర్చ చేసిన ప్రతిసారి వాళ్ళ డిమాండ్లను స్పష్టంగా వింటుంది. రెండోది, ధర్నా చౌకులు అంటే అక్కడ జంతర్ మంతర్లో ఆందోళన చేయడానికి, ధర్నా చేయడానికి, నిరసన చేయడానికి వాళ్ళకి పూర్తి అవకాశం కల్పించి పూర్తి సెక్యూరిటీని కల్పించింది. అక్కడ కేవలం పార్లమెంట్ మీద దాడికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ జరిగింది, తప్ప ఏం లేదు. అయితే మీరు పార్లమెంట్ పైన దాడికి విద్యార్థులు పోయిన రోజు నేను కొంతమంది విద్యార్థుల ఆందోళనలో చొరబడ్డ కొంతమంది గూండాలు విద్యార్థులు రెచ్చగొట్టి పార్లమెంట్ పై దాడికి వెళ్లే ప్రయత్నం చేసినారు. ఆ రోజు కొద్దిగా పోలీసులు చెదరగొట్టడం అయింది. పోలీసుల పైన విపరీతమైన దాడులు. 118 మంది పోలీసులు ఈరోజు హాస్పిటలైజ్ ఉన్నారు. ఇది ఒక ఏసీపీ, ఒక డీసీపీ తీవ్ర గాయాలతో ఇప్పటికీ హాస్పిటలైజ్ అయి చికిత్స పొందుతున్నారు అన్న దారుణం జరిగింది. ఈరోజు చూస్తున్నట్టయితే ఇంత ఇది ఎక్కడ ఈ ఆందోళన విద్యార్థి యొక్క ఆందోళనలో అసాంఘిక శక్తులు చొరబడి, దేశద్రోహ శక్తులు చొరబడి ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసిన ప్రమాదం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే విద్యార్థులు ఆ ట్రాప్ లో పడకూడదు. ఒకవేళ ఏదైనా జరిగితే ఒకడో ఇద్దరు చేసిన దానికి మన చాలా మంది విద్యార్థులు దానికి బలి కావాల్సి వస్తుంది, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎంత రాకూడదని ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక గొప్ప నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిజానికి ఆయన ఎక్కడ ఫెయిల్ కాలేదు, ఆయన ఏం తప్పు చేయలేదు. పూర్తిగా ఆయన రీనీట్ నిర్వహించడంలో కూడా పూర్తి సక్సెస్ అయినారు. తర్వాత ఆయన ఓవరాల్ కూడా ఆయన జీవితం అంతా విద్యార్థి నాయకుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన ఓవరాల్ కూడా అద్భుతమైన తప్పలేదు. సార్, అంటే ఇక్కడ అసలు రాజీనామా అనేది ఉండదు అని మాట్లాడిన అంటే బీఆర్ఎస్ నేతలు చాలా మంది మాట్లాడారు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామానే చెయ్యరు అని చెప్పేసి మాట్లాడి ఈరోజు రాజీనామా చేశారు కదా, మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? దీన్ని మీ 12 సంవత్సరాల ఏదైతే మీది లెగసీ ఉందో దానికి మరి అది వైఫల్యం అయిపోయింది అనుకోవాలా?
హలో చెప్పండి. సార్, అదే హలో. సార్, ఇప్పుడు 12 సంవత్సరాల్లో ఏదైతే ఎన్ని వచ్చినా కూడా ఎవరి రాజీనామా ఇలాంటిది అసలు చోటు చేసుకోలేదు. కానీ ఈ రోజు విద్యార్థుల నిరసన ఏదైతే ఉందో ఆ సెగకి మరి ఈ రోజు మరి ఈ రాజీనామా ఏదైతే ఉందో అది మీ వైఫల్యం కింద చూడాలంటారు, ఎట్లా అంటారు సార్? వైఫల్యం కాదు, ఉమ్, విద్యార్థి ఆందోళనలో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడి ఉమ్, దీని విద్యార్థుల్ని ఆ ట్రాప్ లో తీసుకెళ్లడం ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, అందుకే ఆ ప్రమాదానికి విద్యార్థులు బలి కాకూడదని, అందులో విద్యార్థి ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఆల్రెడీ ఇప్పుడు క్లాసెస్ నడుస్తున్నాయి, ఇట్లా కొన్ని రోజులు ఇంకొన్ని రోజులు నడుచుకుంటూ పోయింది అనుకోండి, ఏమవుతుంది, పిల్లల చదువులు డిస్టర్బ్ అయిపోతాయి ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్చలకు ఇప్పటిదాకా ఏ కేంద్ర ప్రభుత్వం అయినా, మోడీ గారి ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం ఏమైనా చర్చలకు అవకాశం ఇచ్చిందా? ఏ ప్రభుత్వం చర్చలు గతంలో చేయలేదు. ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కేంద్రంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీకి తెలుసో లేదో యూపీఏ హయాంలో 77 పేపర్లు నేషనల్ పేపర్స్ లీక్ అయినాయి. ఇంకా అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఉన్నటువంటి రాజీనామాలు వెంటనే నైతిక బాధ్యత చేసింది కదా సార్, వాళ్ళు చేశారు కదా. ఇప్పుడు రైల్వే శాఖ మంత్రి చేసిండు, చాలా మంది ఎవరెవరైతే బాధ్యత వహించిండ్రో వాళ్ళు చాలా మంది చేయలేదండి, ఒక్కడే చేసిరు, ఒక్కొక్క లాల్ బహదూర్ శాస్త్రి చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళు పదే చెప్తారు. మీకు ఒక విషయం చెప్తా నేను, 2006లో ఢిల్లీలో 12th పేపర్ అకౌంటెన్సీ పేపర్ లీక్ అయింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆమె రాజీనామా చేయలేదు. కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నారు, ఆయన రాజీనామా చేయలేదు. ఆ తర్వాత AEEE ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, అప్పుడు రాజీనామా చేయలేదు, ఎవరు చేయలేదు. తర్వాత ప్రీ మెడికల్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, అప్పుడు ఎవరు రాజీనామా చేయలేదు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే 100 పేపర్ల లీక్ సంబంధించిన విషయం చెప్తాను. 100 సార్లు మన్మోహన్ సింగ్ రాజీనామా చేసి ఉండాలా, లేదా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఉండాలా. ఇప్పటిదాకా ఒక్కరు కూడా చేయలేదు. కేవలం లాల్ బహదూర్ శాస్త్రి ఒక విషయం తప్ప వీళ్ళు అదే చెప్తారు తప్ప వేరేది ఏం లేదు. ఎందుకు మరి కేసీఆర్ హయాంలో TSPSC గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది కదా, అవును, మరి కేటీఆర్ రాజీనామా చేసిండా? అప్పుడు ఎవరు ఇలా ఇప్పుడు ఇట్లాంటి అంటే నిరాహార దీక్ష చేస్తేనే రాజీనామా చేస్తారు. ఇప్పుడు పిల్లలు ఇంతమంది వీళ్ళలో ఇంత ఇది అయిపోయి అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ లో ఇంత మంది పిల్లలు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారంటే వీళ్ళు విసిగిపోయారనే కదా ఈ పేపర్ లీక్ల వల్ల. నేను అదే అడుగుతున్నమ్మా, మరి యూపీఏ టైంలో 100 పేపర్ లీక్ అయినాయి కదా, ప్రజలు విసిగిపోలేదా? ఎంజాయ్ చేసిరా? అప్పుడు పేపర్ లీక్ అయితే ప్రజలు ఎంజాయ్ చేస్తారా? మీరు అనుకుంటున్నారు అట్లా ఎంజాయ్ చేస్తారని చెప్పి అదే అంటున్నామ్మా 100 పేపర్లు లీక్ అయినా కూడా 77 పేపర్లు నేషనల్ పేపర్స్ లీక్ అయినాయి యూపీఏ టైంలో. మన్మోహన్ సింగ్ గాని ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు గాని వాళ్ళు రాజీనామా చేయలేదు. అంతేందుకమ్మా, ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఉన్నావు కదా, నువ్వైతే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నావు కదా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పటికి అప్పుడు గ్రూప్ 1 విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంపై ఇప్పటిదాకా ఇష్యూ తేలలేదు. పిల్లలు పాపం అభ్యర్థులంతా ఢిల్లీ సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి న్యాయం చేస్తారని ఆశపడి వాళ్ళ ఓటు వేస్తే ఆయన న్యాయం చేయలేదు. ఆ తర్వాత హిందీ పేపర్ 2 10th క్లాస్ పేపర్లు లీక్ అయినాయి, మరి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిండా? ఇప్పుడు కేటీఆర్ టైంలో 10th క్లాస్ పేపర్ లీక్ అయినాయి, ఇంటర్ పేపర్ లీక్ అయినాయి, ఆయన రాజీనామా చేసిండా? ఎవరు చేయలే కదా, ఎవరు చేయలేదు. అంటే వాళ్ళకి ఆ నిబద్ధత లేదు. కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే నిబద్ధత ఉంది. మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ ఏమి తప్పు జరగలేదు. కానీ ఈ విద్యార్థుల ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడి విద్యార్థుల జీవితాలని నాశనం చేయొద్దు, వాళ్ళ విద్యార్థుల జీవితాన్ని బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని గుర్తించి మళ్ళీ ఇంతకంటే ఇంకేమి జరగకూడదని చెప్పి ముందే రాజీనామా చేశారు ఆయన. అంతే సార్, నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది సార్? మరి నెక్స్ట్ తీసుకునే కార్యాచరణ ఎలా ఉంటుంది అసలు? నెక్స్ట్ కార్యాచరణ పైన కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆల్రెడీ నేనేమంటే నెక్స్ట్ కార్యాచరణ ఏముంటదమ్మా, నీట్ పేపర్ లీక్ అయింది, నీట్ పేపర్ మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ నిర్వహించారు, చాలా విజయవంతంగా నిర్వహించారు. 22 లక్షల మంది విద్యార్థులు రాశారు, 11 లక్షల మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఆ విద్యార్థులందరూ కూడా మళ్ళీ వాళ్ళు కౌన్సిలింగ్ కి సిద్ధమవుతున్నారు, అవునా కదా? కానీ ముందు పేపర్ లీక్ వల్ల చనిపోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి సార్? మరి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? లేలే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ కోల్పోవడం అనేది అంత దారుణమైనటువంటి నష్టం. అది ఆ లోటును ఎవరు పూడ్చలేరు. కానీ దాని గురించి కూడా ఆల్రెడీ వాళ్ళ విద్యార్థి సంఘాలు ఏవో డిమాండ్ పెట్టినాయి, దానికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది.
ఉమ్, వాళ్ళకు ఎగ్రేషియా ఇవ్వాలని ఒక డిమాండ్ పెట్టినారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, అందులో డౌట్ లేదంలో. అది కేంద్ర ప్రభుత్వం తర్వాత ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళతో కూడా చర్చ జరుగుతుంది. ఉమ్, ఖచ్చితంగా వాళ్ళకి దానికి వాళ్ళ కుటుంబాలకి కోల్పోయిన వారిని తీసుకురాకపోయినా కూడా కుటుంబాలకి ఆనందంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఉమ్. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో Thank మచ్ you, సార్, ma'am. థ్యాంక్ యూ సార్.